నేను ఒకసారి అబ్జర్వ్ చేశానండి. కొంతమంది బ్యూటీషియన్స్ ఇలా ఫారెన్‌లో ఇలా బాగా సెటిల్ అయ్యారు. బట్ ఇలాంటి కోర్సెస్ చేయాలంటే ఇండియాలో అంత ఇదిగా లేవు. అందులోనూ పర్టికులర్‌గా తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. అవి కూడా స్కిల్‌ఫుల్‌గా ఉన్నారన్న గ్యారంటీ లేదు అనేది నేను కొంతమంది విన్నాను. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా ప్రస్తుతం అని అంటే ఏం చెప్తారు? ఎలా ప్రాక్టికల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయని నేను చెప్తాను. ఇక్కడ నేర్చుకుని బయట ఎక్కడో వెళ్ళారు, లైక్ లండనో ఆస్ట్రేలియానో ఎక్కడో వెళ్ళారు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఉండాల్సిన దాని ప్రకారంగా మీ సర్టిఫికేట్ లేదు అంటారు. స్కిల్స్ అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఏవైతే ఉంటాయి అంటారో, ఎందుకంటే మనము సర్టిఫై చేసే ఒక విధానం వేరే ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫై చేసే విధానం వేరే ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా వాళ్ళ ఇన్విజిలేషన్, వాళ్ళ క్వశ్చన్ పేపర్, వాళ్ళ కరికులంనే చూస్తారు. అయితే అట్లాంటి ట్రైనింగ్ ఒకటి ఏదైతే ఉందో అది మన శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్లో మనం గర్ల్స్కి ఇస్తున్నాం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యూటీషియన్స్కి మంచి డిమాండ్ ఉందటండి. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? మంచి ఎర్నింగ్స్ ఉంటే బాగుంటుంది, అక్కడికి వెళ్తే ఇంకా హ్యాపీ కదా. అక్కడ తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఎవరో ఉన్నారు, దాని ద్వారా ఒక చిన్న బిజినెస్ సెటప్ అరేంజ్ చేసుకుంటాను అనే ఆలోచన ఉంది కదా. బట్ దానికి తగ్గట్టుగా కోర్సెస్ కూడా నేర్చుకోవాలి. అలాంటి కోర్సెస్ ఇక్కడ మనకి పర్టికులర్గా ఇండియాలో, అందులోనూ హైదరాబాద్లో ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో లేవు కదా అని అనుకుంటున్న వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్లో పర్టికులర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యూటీషియన్గా ఎదిగేటువంటి ఒక గొప్ప కోర్సెస్ అనేవి అందిస్తూ ఉన్నారు. విదిన్ మీన్ టైం అనేది ఉంది, కొన్ని నెలలు ఉంటుంది కోర్సు. అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎలా నేర్చుకోవాలి, ఆ కోర్సెస్లో ఎటువంటి టాపిక్స్ కవర్ చేస్తారు, నార్మల్గా మన దేశంలో మనం చేసుకునే, మన రాష్ట్రాల్లో మనం చేసేటువంటి ఈ కోర్సుకి, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం వెళ్ళాలనుకుంటే చేసే కోర్సుకి డిఫరెన్స్ ఏంటి, వీటి గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలాగే మీకు కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మనకి ఎవరు నేర్పిస్తున్నారు అంటే కనుక శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ ఫౌండర్ వాణిశ్రీ జోషి గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే గీత. నమస్తే. ఇంటర్నేషనల్ లెవెల్ నేను ఒకసారి అబ్జర్వ్ చేశానండి. కొంతమంది బ్యూటీషియన్స్ ఇలా ఫారెన్‌లో ఇలా బాగా సెటిల్ అయ్యారు. బట్ ఇలాంటి కోర్సెస్ చేయాలంటే ఇండియాలో అంత ఇదిగా లేవు. అందులోనూ పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. అవి కూడా స్కిల్ఫుల్గా ఉన్నారన్న గ్యారంటీ లేదు అనేది నేను కొంతమంది విన్నాను. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా ప్రస్తుతం అని అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే అండి, ఇప్పుడు బ్యూటీషియన్ కోర్స్ ఇక్కడ నేర్చుకుంటారు, ఓకే. ఎలా ప్రాక్టికల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయని నేను చెప్తాను. ఇక్కడ నేర్చుకుని బయట ఎక్కడో వెళ్ళారు, లైక్ లండనో ఆస్ట్రేలియానో ఎక్కడో వెళ్ళారు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఉండాల్సిన దాని ప్రకారంగా మీ సర్టిఫికేట్ లేదు అంటారు. స్కిల్స్ అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఏవైతే ఉంటాయి అంటారో, ఎందుకంటే మనము సర్టిఫై చేసే ఒక విధానం వేరే ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫై చేసే విధానం వేరే ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా వాళ్ళ ఇన్విజిలేషన్, వాళ్ళ క్వశ్చన్ పేపర్, వాళ్ళ కరికులంనే చూస్తారు. అయితే అట్లాంటి ట్రైనింగ్ ఒకటి ఏదైతే ఉందో అది మన శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్లో మనం గర్ల్స్కి ఇస్తున్నాం. దీనికి ఎలిజిబిలిటీ పెద్దగా పీజీలు, గ్రాడ్యుయేషన్స్ అవసరం లేదు. 10+2 ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయి ఉంటే ఇది చేయొచ్చు. ఇది దాదాపుగా 6 నుంచి 9 నెలలు పడుతుంది. అండ్ 9 months కోర్స్ అనుకోండి. 9 months కోర్స్, ఫ్రెషర్కి అయితే 9 months కోర్స్ పడుతుంది, ఈజీలీ పడుతుంది. దీనిలో ఏంటి అంటే ప్రత్యేకించి ఇంటర్నేషనల్లీ ఎలాంటి విధానాలు ఫాలో అవుతున్నారు అంటే ఇక్కడిది కూడా నేర్పిస్తూ, ఇక్కడ నేర్పించి అక్కడ నేర్పించి, ఎందుకంటే మనకి తెలిసినంత వరకు మనం కొన్ని ట్రీట్మెంట్సే చేయించుకుంటాం, కానీ బయట వాళ్ళు ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. ఫేస్ని యాంటీ ఏజింగ్ నుంచి ప్రివెంట్ చేయడానికి, రింకిల్స్ పోవడానికి, హెయిర్కి పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అది మనం కామన్గా ఇక్కడ చెయ్యం. బట్ అవి నేర్చుకోవాలి అంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళి దాదాపు 10 నుంచి 20 లక్షల వరకు స్పెండ్ చేసి అక్కడ ఉండి ఉండడానికి అయ్యే ఖర్చు అదంతా కట్ డౌన్ చేసి మన దగ్గర ఉన్న ఈ కోర్స్ ఏదైతే ఉందో దీంతో అదే రకమైన కరికులంతోని, అదే రకమైన ఎక్స్పోజర్తోని ఇక్కడ పొందొచ్చు. ఓకే, ఆ ట్రైనింగ్ కోర్స్ అన్నారు 6 నుంచి 9 నెలల వరకు పడుతుంది. ఫ్రెషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకుందాం అనుకున్నారు. ఏమేమి ఉంటాయి అసలు అంటే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ నేర్చుకునే వాటికి ఇంటర్నేషనల్ లెవెల్లో అవసరమయ్యే డిఫరెన్స్ మాట్లాడుతూ ఏమేమి ఉంటాయి టాపిక్స్ అనేవి కూడా చెప్పండి. అయితే ఇక్కడ మనం నేర్పించే కోర్సెస్లో ప్రత్యేకించి స్కిల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కదా. అదే మనం ఇంటర్నేషనల్ కోర్సులో ఏంటి అంటే థియరీ పార్ట్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎలా అంటే ఒక స్కూల్కి వెళ్ళే, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీక్లీ టెస్ట్ ఎలా ఉంటాయో అలా వీక్లీ టెస్ట్లు, ఎవ్రీడే థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్, నోట్స్ అండ్ అసెస్మెంట్స్,
టైం టు టైం. అండ్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, వాళ్ళకి చెప్పిన టాపిక్లో ఆర్ సబ్జెక్ట్లో వాళ్ళు దాని మీద పర్టికులర్లీ ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్తోని వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇట్స్ నాట్ దట్ ఏదో చెప్పాము వాళ్ళు చేశారు అయిపోయింది అలా ఉండదు. సో వాళ్ళు కూడా దానిపైన రీసెర్చ్ చేసి దానిపైన ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఇంటర్నేషనల్ కోర్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే అబ్రాడ్ వెళ్తారో, ఎప్పుడైతే మేము ఈ పర్టికులర్ సిలబస్లో నేర్చుకున్నామో మా అవర్స్ ఇలా ఉన్నాయి, మా ప్రాక్టీస్ ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఆ ఒక్క దేశం లైసెన్స్ పొందడానికి ఈజీ అవుతుంది. మీరు ఇండియన్ సర్టిఫికేట్తో ఒకవేళ వెళ్ళారనుకోండి, వాళ్ళు గుర్తుపట్టకపోవచ్చు. ఇప్పుడు మనము మన స్టేట్ దాటితేనే ఇంకొక స్టేట్ వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ గురించి తెలియకపోవచ్చు. అలాంటిది ఒక స్టాండర్డ్ కరికులం, ఇంటర్నేషనల్ కరికులం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ ట్రైన్ అయితే కనుక వాళ్ళకి ఈజీగా ఎక్నాలెడ్జ్డ్ అవుతారు. అండ్ అక్కడ దాంట్లో సీట్స్ దొరకడం, జాబ్స్ దొరకడం ఈజీ అవుతుంది వాళ్ళకి. డ్యూరేషన్ ఇప్పుడు నన్ను అడిగితే 9 months అయితే డ్యూరేషన్. బట్ ఎవరైతే చాలా స్లో ఉన్నారో, వాళ్ళకి అస్సలు ఏం రాదు, అలాంటి వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి వచ్చేంత వరకు నేర్పించి వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి తగ్గ మినిమం బేసిక్ మార్క్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది వచ్చే వరకు వాళ్ళని ట్రైన్ చేసి పంపిస్తాం. పర్టికులర్గా ఇంతే అని అయితే కాదు, పర్టికులర్గా 9 months అయితే అవుతుంది. ఆ 9 monthsలో ఎవ్రీడే వీక్లీ 5 days వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేయాలి, చూడాలి, డెమో క్లాసెస్ చూడాలి, హ్యాండ్స్ ఆన్ చేయాలి, టెస్ట్లు రాయాలి, చదవాలి, రీసెర్చ్ చేయాలి. వాళ్ళని తయారు చేసే బాధ్యత మాది కంప్లీట్ గా. ఇప్పుడు 9 నెలలు అంటున్నారు కదండి, ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు, మరి వాళ్ళు ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? హాస్టల్ ఫెసిలిటీ ఉన్న సరౌండింగ్స్లో ఏదైతే లేడీస్కి సేఫ్గా ఉంటుందో అది అసిస్ట్ చేయడంలో మేము హెల్ప్ చేస్తాము. ప్లేస్ దొరికేటట్టుగా వాళ్ళ కోర్స్కి తగ్గట్టు 3 monthsకి ప్లేస్ కావాలా, 9 monthsకి ప్లేస్ కావాలా, వాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మేము పలానా ఈ కోర్స్లో చేరుతాము అని చెప్పినప్పుడు వీ లుక్ ఫర్ ద అరేంజ్మెంట్స్. ఎక్కడ సేఫ్ ఆప్షన్స్ ఉంటాయో అక్కడ మాట్లాడి వాళ్ళతో టైఅప్స్తో మాకు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఒక సెక్యూర్డ్ ఎన్వైర్న్మెంట్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం బెస్ట్గా. సో ఇన్ అవర్స్ ఎక్కువ అంటే హాస్టల్లోనే ఉంటారు కాబట్టి పర్టికులర్గా కొంచెం ఎక్కువ ఒక 1 hour ఎక్కువ స్పెండ్ చేసి ఓన్లీ హాస్టల్లో ఉండి నేను ఫాస్ట్గా కూడా చెయ్యాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ 2 classes తీసుకుని కూడా కోర్స్ తొందరగా ముగించుకోవచ్చు 6 నెలల్లో. సో దే డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 9 months to 1 year ఇన్ ఆర్డర్ టు కంప్లీట్. అంటే వాళ్ళు ఎంత త్వరగా ఫినిష్ చేసుకుని ఎంత తొందరగా వాళ్ళ రీసెర్చ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారో అంత తొందరగా వాళ్ళు రిలీవ్ అవ్వచ్చు. అండ్ దీనికి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ, మార్కింగ్ కానీ, సర్టిఫికేషన్ కానీ అన్ని ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన ఇన్విజిలేటరే చేస్తారు. వాళ్ళే వస్తారు, వాళ్ళే చేస్తారు. 9 months ఇది ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కోర్స్. అది 6 అవ్వచ్చు, 9 సో అది వాళ్ళు అక్రెడిట్ చేసింది కాబట్టి దానికి స్టాండర్డ్స్ వాళ్ళే సెట్ చేశారు కాబట్టి అది ఇంకొంచెం ఈజియర్ అవుతుంది ఫర్ స్టూడెంట్ టు అండర్స్టాండ్. ఇది రాదర్ దాన్ అక్కడికి వెళ్ళి తిప్పలు పడి నాకు ఇవన్నీ రాదు, నేను ఈ సిలబస్ నేను చదవలేదు, నేను ఇది చెయ్యలేదు అనే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి పడకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది చాలా అంటే డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో ఫారెన్ లో ఇలా సెటిల్ అవ్వాలి, ఫారెన్ లో ఏదైనా మంచి ఈ కెరీర్ లో ఉండి ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీ ఉంది అని తెలియజేయడానికి వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. అంటే ఇంటర్నేషనల్ కోర్స్ అంటున్నారు కదా వాణి గారు, ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? సుమారుగా ఒక 3 లక్షల వరకు అవుతుందండి, ఇన్క్లూడింగ్ మెటీరియల్, నోట్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము. దీనికి స్పెషల్ కరికులం ఉంటుంది అండ్ ప్రోడక్ట్స్ కానీ అన్ని కూడా మా స్కూల్ తరఫు నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెంటనే అందిస్తారా? టైం ఏమైనా? ఎప్పుడైతే వాళ్ళ కోర్స్ ఫినిష్ అయిపోతుందో వాళ్ళ కోర్స్ ఫినిష్ అయిన తర్వాత విల్ సెటప్ అంటే బిగినింగ్ లోనే ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాము విత్ ద అథారిటీస్. దానికి తగ్గట్టు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు రావడం జరుగుతుంది, ఎగ్జామ్ తీసుకుంటారు, అప్పుడు అయిపోతుంది. ఓకే, సో వెంటనే సర్టిఫికేట్ కూడా అందుతుంది. ఇప్పుడు వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుంది? వెంటనే వెళ్ళొచ్చు, జాబ్ కూడా అలాగే వస్తుంది, సర్టిఫికేట్ చూపిస్తే అలాగే వస్తుంది. ఓకే, అక్కడ వాళ్ళు ఎంత నుంచి ఎర్న్ చేసే అవకాశం ఉంది ఈ సర్టిఫికేట్ తో? ఇప్పుడు స్టార్టింగ్ అడిగితే దాదాపు ఒక 2 లక్షల పైనే సంపాదించవచ్చు డిపెండింగ్ ఆన్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లండన్లో ఒక కరెన్సీ ఉంది అనుకోండి, యూఎస్లో ఒక కరెన్సీ ఉంది, ఎందుకంటే అక్కడున్న డిమాండ్ అటువంటిది. నార్మల్గా వేరే ప్రొఫెషనల్ జాబ్స్ వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఎర్న్ చేయగలరు అన్న కాన్ఫిడెన్స్తో నేను చెప్పగలను, ఎందుకంటే నేను ప్రాక్టికల్లీ ఉండి చూసాను కాబట్టి. చాలా మంది ట్రైన్ అప్ చేశాను అండ్ నేను కూడా అక్కడ ఉండి చూసాను దట్ ఎంత బాగుంటుంది ఫ్యూచర్ అలాంటి వాళ్ళకి అని. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి చాలా మంది లేడీస్ ఎవరైతే వేరే సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉంటారో వాళ్ళు కూడా మారి ఇందులో వచ్చారు బికాస్ దిస్ ఇస్ మోర్ ఎర్నింగ్ దెన్ దాట్. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, ప్రొఫెషనే మార్చేసుకున్నారు బికాస్ దిస్ ఇస్ మోర్
ఎర్నింగ్స్ గుడ్ ఎర్నింగ్స్ వస్తాయి. I can say. Yeah. ఇలా కొంతమంది ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిన వెంటనే ఏదన్నా అంటే ఒక దాంట్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఎవరైనా ట్రైన్ చేయొచ్చా అండి ఈ సర్టిఫికేట్తో? ట్రైనింగ్ చేయాలి అంటే ట్రైనర్స్కి సపరేట్గా కోర్స్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇన్స్టిట్యూటే తీసుకోండి. మా ఇన్స్టిట్యూట్లో ట్రైనర్స్ ఉంటారు. ఆ ట్రైనర్స్కి కూడా ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కొన్ని పర్టికులర్ కోర్సెస్ చేసి ఉండాలి, అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు టు ట్రైన్ ద అదర్ పీపుల్. మినిమం ఎన్ని ఇయర్స్ ఉండాలండి? సో మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ఆర్డర్ టు ట్రైన్ ఫిజికల్లీ ప్రాక్టికల్లీ ఎవ్రీథింగ్. అండ్ ఎవరైతే ట్రైనింగ్నే ఎంచుకుంటారో, అంటే నేను టీచింగ్ ఫీల్డ్లో వెళ్తాను, ఇది కూడా చాలా ఇవాల్వింగ్ ఫీల్డ్ అండి. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్టు నేర్పించే వాళ్ళకి కూడా ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు చాలా మంది సలూన్స్లో పార్లర్స్లో మీరు చూస్తే మామూలుగా నాకు వచ్చింది కదా అని చెప్పేస్తూ ఉంటారు. బట్ చెప్పేసిన దానికి ఎంత వాల్యూ ఉంటుంది, సర్టిఫికేషన్కి ఎంత వాల్యుయేషన్ ఉంటుంది అనేది వాళ్ళ ట్రైనర్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎలాంటి స్కూల్లో నేర్చుకున్నారు అనేది డెఫినెట్లీ యాడ్స్ ఆన్ టు దట్. సో ఒక ట్రైనర్ అవ్వాలి, నేను ఈ ఫీల్డ్లోనే సెటిల్ అవ్వాలి, నేను ఒక టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళి ఫర్దర్గా ప్రాపర్గా ప్రొఫెషనల్గా ట్రైన్ చేయాలి అనుకున్నప్పుడు ట్రైనర్స్కి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. వాళ్ళకు కూడా ఆ విధంగా ఆ ప్రోటోకాల్స్తో ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కెరియర్గా ఎంచుకుందాం అనుకుంటున్నారో ప్రత్యేకించి ఈ బ్యూటీ ఫీల్డ్లో, అది కూడా ఫారెన్ కంట్రీస్లో, వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది కదండి. ఈ సర్టిఫికేట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా ల్యాక్స్లో ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ వాణిశ్రీ గారు. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్. ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యూటీషియన్ అవ్వాలంటే కనుక ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలి అవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తున్నారండి. మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే మీరే కనుక ఇలా ఒక ప్యాషన్ అండి మాకు, మేము ఇదే కెరియర్గా ఎంచుకోవాలనుకుంటున్నాము, చాలా సెర్చ్ చేసాము, ఎక్కడ కోర్సెస్ మాకు కరెక్ట్గా చెప్పేవాళ్ళు దొరకలేదు అనుకునే వాళ్ళ కోసమేనండి ప్రత్యేకంగా. మీరు వాళ్ళకు కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి. మ్యాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. లేదు ఇంకా డౌట్స్ ఉన్నాయి మాకు, మేము కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, కానీ కొంచెం ముందు మాట్లాడాలి, మేడంతో మేము మాట్లాడాలనుకుంటే కనుక మీరు జస్ట్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి, కాల్ చేయండి. హైదరాబాద్లో ఉంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బ్రాంచ్ శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ అండి, కొత్తపేటలో. అడ్రస్ కూడా ఇస్తాను, వెళ్ళి కలవండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.